నమస్కారాలండి. ఈ సృష్టిలో ఏ జీవజాతి అయినా తరాలుగా తరలిపోతున్నది నిజమే కదా. ఇలా తరాలలో గల ఒక విచిత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మన పెద్దలు ఏమన్నారంటే, దగ్గర ఉంటే దొగ్గల ఏరుకన్నా హీనము అనే ఒక సామెత వింటూ వస్తున్నదే కదా. ఇది ఒక ఉదాహరణగా తెలియజేశాను. అయితే జీవజాతులు అనేవి సృష్టిధర్మంగా తరాలుగా జీవించడం అనేది సాధ్యమే కదా, సాధారణమే కదా. అందున మన మానవులకు కూడా అంతే కదా. ఏదైనా ఒక తరంలో ఎవరైనా ఒకరు ఏదైనా సాధించినప్పుడు ఇక అట్టి తరంలో అది సాధించాడు అని పెద్దగా విలువ ఇవ్వబోరు. పైగా కాస్త బెట్టగా కూడా చూస్తారు. అలా సాధించినందుకు అట్టి వారికి ప్రత్యేక గౌరవం అనేది రవ్వంత కూడా ఇవ్వబోరు. అయితే అటు వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వకపోవడానికి కారణము తాను వారు పుట్టిన తరంలో పుట్టాడు గనుక. అంటే ఆ తరంలో పుట్టిన వారందరికీ కూడాను సోదర సమానుడు గనుక అన్నగానో తమ్ముడుగానో చూసుకుంటారు తప్ప ప్రత్యేక విలువ ఏమి ఉండదు కదా. కనుక సహోదరుడుగా మాత్రమే చూడగలరు. అయితే ఇక తనను చూసిన స్థాయిలోనే తాను సాధించిన కార్యాన్ని కూడాను అదే సమస్థాయిలోనే గ్రహిస్తారు. ఇక అలాగే తర్వాత తరానికి కాస్త విలువ పెరుగుతుంది. దానికి కారణం ఏమిటి? తర్వాత తరము అంటే ఆ తరానికి కొడుకుల యొక్క తరమే కదా. అంటే తర్వాత తరానికి తాను తండ్రి సమానుడు అనే కదా. తండ్రి సమానుడు కనుక తండ్రికి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వగలరు. ఇక ఆ తండ్రి సమానుడు వాడు ఏదో సాధించాడు కనుక తనతో పాటు ఆ కార్య సాధన కూడాను అదే స్థాయిలో విలువ పెరుగుతుంది. అలాగే మరో తరానికి వెళ్తే తాత స్థాయి వస్తుంది కదా. తాతను తండ్రి కన్నా ఎక్కువగా గౌరవిస్తాం కదా. తండ్రి కన్నా పెద్దవాడు కనుక తనను కానీ తాను సాధించిన ఆ కార్యాన్ని కానీ తాత స్థాయిలోనే గౌరవిస్తాము. అలాగే మరో తరానికి వెళ్తే ముత్తాత స్థాయి వస్తుంది. అప్పుడు ఎంత ఉంటుంది విలువ? తండ్రి కన్నా తాత కన్నా ఇంకా పెద్దవాడు కనుక అప్పుడు వారికి ఈ కింది తరాల వారు ఏమవుతారు? కొడుకులు, మనవలు, ముని మనవలు, ఇంకా ఇలా తరాలుగా దిగిరావడము. అలాగే వారు తరతరాలుగా పైవారు కనుక వారికి మనమలు, మనకు వారు తాతలు. ఈ బంధాలే గౌరవానికి సంబంధించి ఉంటాయి. ఇక ఈ బంధాన్ని బట్టే వారి యొక్క త్యాగాల విలువ కూడాను అలా తారతమ్యాలుగా చూడబడతాయి. ఇలా భూమి చుట్టూ ఉన్న మానవులందరికీ కూడాను అదే స్థాయిలుగా చలామణవును కదా. కనుక తంతలు పెరిగిన కొద్దీ గౌరవ స్థాయి పెరుగుతుంది. అలాగే వారి యొక్క త్యాగం కూడాను అదే స్థాయిలోనే కనిపిస్తుంది. ఇదే మనం తెలుసుకోలేని నిజము. నిజానికి తరాలు మారినా సాధించిన కర్మ అనేది అంతే ఉండదు కదా. అయినా సరే తరాలు అనేవి మెట్ల లాంటి గౌరవాన్ని పెంపొందించును. కనుక దగ్గర ఉంటే దొగ్గల ఎరుకన్నా ఏనము అనే సామెత అనేది ఎటువంటి స్థితులకి ఉదాహరణ అవుతుంది.